ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। हरिः ओम् శ్రీ గురుభ్యో నమః. దేవి నవరాత్రులలో ఉన్నాము. న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాదిపక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజాం శంకాశిలానిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం శశి సంకాశ వక్త్ర కమలాం జన్మద్యస్య యతోన్వయాదితరశ్చార్థేషు అభిజ్ఞస్వరాట్ తేన బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. భాగవతం అనేటటువంటి మహాగ్రంథాన్ని ఆరంభం చేస్తూ వేదవ్యాసుల వారు పరమాత్మను ప్రార్థిస్తున్న శ్లోకం, మొదటి శ్లోకం ఇది. జన్మ ఆది యస్య, జన్మ అంటే పుట్టుక, చావు, ఉత్పత్తి, లయాలు అన్నీ కూడా యతో అన్వయాది ఇతరశ్చ అర్థేషు అభిజ్ఞ స్వరాట్, ఇవన్నీ కూడా ఈయన అభిజ్ఞ అంటే ఈయన యొక్క కల్పనలోనే ఉన్నటువంటి స్వరాట్ అంటే ఆ సామ్రాట్. తేన బ్రహ్మ హృదయ ఆది కవయే, ఏదైతే బ్రహ్మదేవునకు వేదాలన్నీ ఉపదేశించినటువంటి తత్వము ముహ్యంతి యత్సూరయ, మహామహా సూరులు, పండితులు, ధీరులు కూడా ఈ విషయంలో మోహంలో ఉంటారు. తేజో వారి మృతం యథా వినిమయో, ఎక్కడైతే ఈ ఎండమావులు, నీరు ఈ విధంగా అన్యంగా తెలుస్తూ ఉంటాయో, మనకు అసత్యాలని తెలుస్తూ ఉంటాయో, యత్ర త్రిసర్గో మృష, ఎవని యందు ఈ మూడు లోకాలు మృషా మిథ్యయో ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం, సదా స్వేన ధామ్నా, సదా తన యొక్క స్వప్రకాశంతో ఉన్నటువంటి నిరస్త కుహకం, ఏ విధమైన కలుషితము లేనటువంటి సత్యం పరం ధీమహి, సత్యము సత్యస్వరూప లక్షణమైనటువంటి పరబ్రహ్మాన్ని ధ్యానించుకుంటాను అంటున్నారు. చూడండి, అటువంటి పరతత్వాన్ని మనం కూడా ధ్యానించుకుందాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః
आचार्याः शंकराचार्याः संतु मे जन्म जन्मनि. అద్వైత అధ్యయన భారతి అధ్యయనము శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి అనేటటువంటి స్తోత్రరాజం. ఒక్కసారి శంకరుల వారే మనకి ఇచ్చినటువంటి అమ్మ యొక్క ప్రాతస్మరణ స్తోత్రాన్ని పఠించుకుని ప్రవేశిద్దాం. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లీ రత్నంగుళీయలసదంగుళి పల్లవాఢ్యాం మాణిక్యహేమవలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు శృణీః దధానాం. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసుర నాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. భగవత్పాదులు అటువంటి అత్యద్భుతమైనటువంటి భావాలను మనకు ఇస్తూ ఉంటారు. అందులో ఈ లలిత ప్రాతస్మరణ స్తోత్రము అతి ప్రాముఖ్యమైనది. ఈ సౌందర్య లహరిలోనే 97వ శ్లోకంలో ఆయన ఈ లలిత పరాశక్తి లేక త్రిపురాంబిక లేక శ్రీమాత ఎవరు అని చెప్తుంది. గిరామాహృదేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో. ఆగమ విధులు నిన్ను ఈ విధంగా అంటారు, ద్రుహిణ గృహిణి అని. గృహిణుడు అంటే బ్రహ్మగారు, బ్రహ్మగారి భార్య అని సరస్వతీదేవి అని అంటారు. కొంతమంది అంటారు హరే పత్ని పద్మా, విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవి అని నిన్ను స్తోత్రం చేస్తారు. హర సహచరీ అద్రితనయాం, నిన్ను హరుని యొక్క సహధర్మచారిణి అయినటువంటి పార్వతీదేవి అద్రితనయ అంటూ కొలుస్తారు. కానీ తురీయ కాపిత్వం, త్వం నీవు, కాం అపి అంటే ఇది అది అని చెప్పరానటువంటి తురీయ మూడిటిని దాటినటువంటి 4వదైన తత్వానివి. దురధిగమని సీమ మహిమా, మనసుతో అందుకోలేవమ్మా నిన్ను. మహామాయా, ఏంటంటా నీ పేరు మరి, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ పరబ్రహ్మ అంటూ ఊహించుకుంటే ఆ పరబ్రహ్మము యొక్క వ్యక్త రూపము పరబ్రహ్మ మహిషివై నీవు మహామాయ విశ్వం భ్రమయసి. ఆ పరతత్వాన్నే దర్శించారు 97వ శ్లోకం. 1వ శ్లోకంలోనే ఆ పరతత్వాన్నే దర్శించారు. 1వ శ్లోకం నుంచి 97 వరకు ఉన్నదంతా కూడా పరతత్వ నిరూపణయే. పోతన గారు తక్కువ వారా, అమ్మను ఏ విధంగా చెప్పారో చూడండి. అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పరడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మన మూల ఉండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్దీచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గా
మాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శంకర భగవత్పాదులే చెప్పారు వివేక చూడామణి 31వ శ్లోకంలో. మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందాలనేటటువంటి సాధనాలలో భక్తి అత్యుత్తమమైనది. భక్తి అంటే ఏమిటండి? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. నీ స్వరూపాన్ని తెలుసుకోవడమేరా నాన్న భక్తి అంటే అన్నారు. మనం చూశాం పోయినసారి మొత్తం 100 శ్లోకాలలో 41 శ్లోకాలు ఆనంద లహరి అని, 59 శ్లోకాలు మిగతా భాగమని, మొత్తాన్ని సౌందర్య లహరి అంటూ దక్షిణాదిలో ప్రచారంలో ఉందని. ఆగమాలు వైష్ణవ, శైవ, శాక్త్య ఆగమాలుగా ఉంటాయి. ఈ శాక్త్యాగమాలు కౌల, మిశ్ర, సమయ మతాల వారుగా కనపడతారు. సౌందర్య లహరిలోని సారూప్య వర్ణన అంతర్లీనమైనటువంటి అద్వైత తత్వమే. సమయమతమున సహమయా బ్రహ్మము నాతోనే అనేటటువంటి సమయమతమున కేవల కైవల్య పరమార్థ దృష్టియే ఉంటుంది. శ్రీ శంకరులు షట్చక్ర భేదనాన్ని చేసి సమయమత సిద్ధులని ప్రసిద్ధికెక్కారు. గౌడపాదుల వారు, వీరి గురువుగారైన గౌడపాదుల వారు శుభగోదయ స్తోత్రాన్ని రచించారు. శంకరులు ఆ గ్రంథాన్ని బాగా ఆకళింపు చేసుకుని ఈ గ్రంథంలో అందులో ఉన్న విశేషాలు కూడా పొందుపరచారని ప్రతీతి. అప్పయ్య దీక్షితుల వారు ఈ గ్రంథాన్ని చిత్శక్తి ఉపాసనమని చెప్పారు. ఇది వైదిక శాస్త్ర వివర్తవాదము. వివర్తం అంటే ప్రతిబింబము, ఛాయ. శక్తి శక్తిమతోరభేదం పరమార్థత అనే భావాన్ని అనుసరించి, శక్తి అంటే ఒకనికి బలం ఉన్నది, ఆయన బలవంతుడు, ఆయన బలమును బలవంతుడి నుంచి వేరు చేయగలమా? వేరు చేయలేం. ఒక మైసూర్ పాక్ ఉన్నది, ఆ మైసూర్ పాక్ తాలూకా తీపిదనాన్ని దాని నుంచి వేరు చేయగలమా? చేయలేం. అలాగే పరానంద ఖ్యాం రసయతి రసం త్వద్భజనవాన్, నిన్ను భజించిన వాడు పరానందాభిఖ్యం, పరమానందం అనే దానిని పొందుతాడు అంటూ ఆయన ఆఖరి శ్లోకంలో ముగించారు. అంటే దీని తాలూకా అర్థం ఏమిటి? కైవల్యమే ప్రధానం. నిష్ప్రాపంచికంగా చూస్తే నిర్గుణ బ్రహ్మ, ప్రపంచం ఉన్నట్టుగా చూస్తే సగుణ బ్రహ్మ. రెండు ఒక్కటే, రెండు కాదు. జ్ఞాన భక్తి యోగ కర్మల సంపుటీకరణమే సౌందర్య లహరి. శ్రీదేవి పూజా విధానములో క్రియాత్మకమైన అద్వైత సాధనము బ్రహ్మ విద్య. కూర్మపురాణంలో ఇలా ఉన్నది: శక్తి శక్తిమతోర్భేదం వదంత్య అపరమార్థత అభేదం అనుపశ్యంతి యోగిన తత్వదర్శిన. శక్తి శక్తిమతులు వేరని అపరమార్థత వదంతి, అంటే పరమార్థతత్వము తెలియని వాళ్ళు చెప్తారు. అభేదం అనుపశ్యంతి యోగిన తత్వదర్శిన. వామకేశ్వర తంత్రంలోని భాస్కర రాయల వారు రాసినటువంటి వరివస్య రహస్యము అనే గ్రంథంలోని కాళిదాసు గారు అందించినటువంటి గగన చంద్రిక అనేటటువంటి గ్రంథంలోని వైదికమైన శాక్తవాదము కంటే భిన్నమైనటువంటి తాంత్రిక శాక్తము నిలువ లేదు అంటూ చెప్పారు. శంకరులు కూడా వైదికమైన శాక్తవాదాన్ని ప్రతిపాదిస్తూనే ఈ సౌందర్య లహరిని మనకు నిరూపించారు. షణ్మత స్థాపకాచార్యులు పంచాయతన పూజ అంటూ మనకు విధించారు. పంచాయతనం అంటే ఏమిటి? పంచభూతముల యొక్క రూప నిర్గుణ పరబ్రహ్మాన్ని చెప్పడమే. శివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్య, కుమారస్వామి పూజా విధానాలను షణ్మతములు అంటారు. అందుకే షణ్మత స్థాపకాచార్యాణం అంటాం. వ్యోమము అంటే ఆకాశం అంటే శివుడు, వాయువు అంటే సూర్యుడు, అగ్ని అంటే అంబిక, జలం అంటే విష్ణువు, భూమి అంటే గణపతి. ఇదే పంచాయతన పూజ. దీనికి కుమారస్వామిని జోడిస్తే షణ్మత స్థాపన అవుతుంది. నిర్గుణ పరబ్రహ్మాన్ని దాచిపెట్టి సృష్టి విలాసాన్ని వర్ణించడాన్ని అపహ్నవ అలంకారం అంటూ పోయినసారి నేర్చుకున్నాం. దీనిని అపహ్నవ అలంకార మాలిక అంటూ కూడా స్తుతిస్తారు. జ్ఞానయోగాభ్యాస
జ్ఞాన యోగాభ్యాసనాసారము ఆత్మార్పణమే దేవికి సముచితమైనటువంటి పూజ. ఇక్కడ వస్తువేమిటి? సౌందర్య లహరిలో జగన్మాత. విధానం ఏమిటి? ప్రకృతి శక్తి ఉపాసన. కథనం ఎవరంటే దీనికి పురోహితులు శంకర భగవత్పాదుడే. ఈ అత్యుత్తమ గ్రంథ అధ్యయనము మనల్ని నిశ్రేయస్సుకు తీసుకుని వెళ్ళేటటువంటి, నిశ్రేయసం అంటే మోక్షానికి తీసుకుని వెళ్ళేటటువంటి రాజబాట. చతురామ్నాయ పీఠాలు, శంకరుల వారు 4 పీఠాలను స్థాపించారని మనకు తెలిసిన విషయమే. పద్మపాదుడనే శిష్యుని గోవర్ధన పీఠం పూరిలో ఉన్న దానిలో ఆయన అక్కడ పూరి పీఠంలో ఆయనను నియమించారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని, ఋగ్వేదాన్ని అక్కడ ప్రతిష్టాపన చేశారు. భోగవార సాంప్రదాయం. సురేశ్వరాచార్యుల వారిని శారదా పీఠం లేక శృంగేరి యందు ఉండమని నియమించారు. అహం బ్రహ్మాస్మి అనే యజుర్వేద అంతర్గత మహావాక్యాన్ని భూరివార అనే సాంప్రదాయంతో అక్కడ నెలకొల్పారు. అష్టామలకాచార్యులు అనేటటువంటి వారిని ద్వారకాపీఠంలో నియమించి తత్వమసి అనే సమవేద వాక్యాన్ని, మహావాక్యాన్ని కీటవార సాంప్రదాయంతో అక్కడ నెలకొల్పారు. తోటకాచార్యుల వారిని జ్యోతిర్మఠం బద్రీనాథులో ఉన్న దానిలో అయమాత్మా బ్రహ్మ అనే అథర్వవేదీయ మహావాక్యాన్ని ఆనందవార అనేటటువంటి సాంప్రదాయంతో చతురామ్నాయ పీఠాలను భగవత్పాదులు నెలకొల్పారు. అయితే ఈ ఆమ్నాయ పీఠాలన్నిటిలోనూ శక్త్యుపాసన, శక్తి ఆరాధన, శివశక్తుల ఆరాధన నేటికి జరుగుతూనే ఉంది. కొన్ని ప్రత్యేకాంశాలను మనం తెలుసుకుందాం. షడ్దర్శన స్థాపనాచార్యులు, వైదిక మార్గ ప్రవర్తకులు అయినటువంటి శంకర పూజ భగవత్పాదులు మధ్యమాధికారులకు సులభంగా తరించడానికి అపార స్తోత్రవాంగ్మయాన్ని వ్రాసి ఉన్నారు. వాటిలో శివ, విష్ణు, గణపతి, శక్తి పరములైనటువంటివి చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని భక్తి ప్రధానంగా ఉంటాయి, కొన్ని తత్వ ప్రధానంగా ఉంటాయి, కొన్ని కేవలం మంత్రస్వరూపాలుగా ఉంటాయి. అయితే శివానంద లహరి, సౌందర్య లహరిలలో తత్వ ప్రధానంగాను, భక్తి ప్రధానంగాను, మంత్ర ప్రధానంగాను కూడా మనకు అందించారు. ఈ విశిష్టత సౌందర్య లహరిదే. అనేక మంత్రతంత్ర యోగ శాస్త్రాలతో పరిచయం ఉంటే తప్ప ఈ శ్లోకాలను సమన్వయం చేయడం అంత సులభం కాదు. ఇచ్చట ఉపయోగించినటువంటి సంస్కృత భాష కూడా అన్వయ క్లేశంతో కూడి ఉంటుంది. శంకర సిద్ధాంతంలో ఇప్పుడు చూచినట్లుగా శక్తికి, శక్తిమంతునికి అభేదము అంటూ చెప్పారు కదా. శివానంద లహరి, సౌందర్య లహరి శివశక్తుల ప్రస్తావనతోనే ప్రారంభమవుతాయి. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అంటూ శివుని అమ్మను కలిపి ధ్యానించారు శివానంద లహరిలో. ఇక్కడ కూడా శివశక్త్యాయుక్తో ఇది భవతి అంటూ ఇక్కడ కూడా ఇద్దరిని కలిపే ధ్యానించారు. జగత్పూజ్యులు అయినటువంటి మహానుభావుల రచనలలో సాధారణంగా ప్రారంభంలోనే వారు చెప్పబోయే విషయాన్ని సూక్ష్మంగా చెప్పేస్తారని మనందరకు ప్రతీతి. అనగా ఆ భూమికపైనే మిగిలిన గ్రంథమంతా ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోవాలి. శివశక్తులకు అభేదము అంటూ చెప్పినటువంటి మొదటి శ్లోకంలో ఉన్న తాత్పర్యాన్నే గ్రంథమంతా కూడా ఆయన కంటిన్యూ చేస్తూ మనకు చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. శక్తితో శివుడు కూడి ఉంటే మనకు ఈ విధమైనటువంటి సృష్టి జరుగుతోంది. అయితే శక్తి లేని శివుడు వేరే, శక్తి ఉన్న శివుడు వేరే అంటూ 2 స్థితులు ఉంటాయా? శివశబ్దం చేత శుద్ధ బ్రహ్మమా, మాయా శబలిత చైతన్యమా అనేటటువంటి మీమాంసలు వస్తాయి. పోను పోను ఈ స్తోత్రాన్ని అధ్యయనం చేస్తే మనకు ఈ రెండిటికి అభేదమే తెలుస్తుంది. అగ్ని అనే శబ్దాన్ని ఉచ్చరించాను అనుకోండి, దానిలో దాహక, ప్రకాశక, ఉష్ణ శక్తులన్నీ కలిసే ఉంటాయి కదా. ఆ శక్తులు లేకుండా అగ్ని వేరుగా ఉంటుందా? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనేటటువంటి శృతివాక్యాల బలంచే ఒకే వస్తువు ఉన్నది కానీ ఈ సృష్టికి 2 కారణాలు లేవు. కావున శుద్ధ నిర్గుణమైన పరబ్రహ్మ వస్తువు మాయాశక్తితో కూడినప్పుడు జగత్తుగా భాషించుచున్నది, వివర్తము చెందుచున్నది. శక్తికి శివరహితముగా ఉనికి లేదు.
శక్తికి శివరహితంగా ఉనికి లేదు. పరబ్రహ్మమునకు ఉనికి ఉన్నది, కానీ మాయకు పరబ్రహ్మము లేనిదే ఉనికి లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని శంకరులు ప్రతిపాదిస్తారు. ఆంధ్రదేశంలో శ్రీశైల మహాక్షేత్రానికి ముఖద్వారమైనటువంటి త్రిపురాంతకం అనే క్షేత్రంలో పరాశక్తిని దర్శించుకున్నారు ఆచార్య స్వామి వారు. వారు అక్కడ ఈ రచనను చేసినట్లు ప్రతీతి ఉన్నది. శివానంద లహరిని శ్రీశైలంలో రచించారని ప్రతీతి. ఒకానొక సమయంలో ఒక తటాకంలో ఈ ఆచార్య స్వామి వారు మునిగిపోతూ భగవంతుని ప్రార్థించినప్పుడు పరాశక్తి ఒక వృద్ధ స్త్రీగా దర్శనమిచ్చిందంట. ఆమె అడిగిందంట, నన్ను బయటకు తీయవా అంటే, నీవే బయటకు రావచ్చు కదా, ఇతరుల సహాయం ఎందుకు అని అడుగగా, నాకు శక్తి లేదు అని వారు చెప్పగా, నీవు ఉంటే శక్తి లేకుండా ఎలా ఉంటుంది? ఆ నీలో ఉన్న నీవు లేక నేను అంటే చైతన్యము శక్తి విడిగా లేదని నీవే సిద్ధాంతీకరించావు కదా అంటూ అన్నాదని, దానిని ఆసరాగా తీసుకుని శివశక్త్యాయుక్తో యది భవతి అనే ఈ స్తోత్రాన్ని వ్రాశారని ప్రతీతి. శంకర భగవత్పాదులు కారణజన్ములు. అవైదిక మత ప్రాబల్యము చాలా ఎక్కువైపోయింది. దానిని అరికట్టి భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి చాలా మంది మేధావులు పుట్టారు. వారిలో శంకరులు ప్రథమ గణ్యులు. శంకరుల వాక్కు అమృతమే, సౌందర్య లహరి. ఈ జగన్మాతపై పరాశక్తిపై వారు రచించినటువంటి స్తోత్రము శక్తి ప్రాధాన్యతని బోధిస్తుంది. శివానంద లహరి శివపారమ్యాన్ని బోధిస్తుంది. ఈ రెండు స్తోత్రాల ద్వారా శంకరులు శివశక్తుల సంబంధం విడదీయరానిదని, వాస్తవానికి వారిద్దరికీ భేదము లేదని తెలుసుకోవడానికే వ్రాయబడినది. ఈ స్తోత్రాన్ని వారు జగన్మాతకు పాదార్పణంగా భక్తి స్తోత్ర పుష్పంగా సమర్పించారు. భక్తి సాహిత్యంలో సౌందర్య లహరి అద్వితీయ స్థానాన్ని పొంది ఉన్నది. ఏమిటండి ఈ సౌందర్య లహరిలో స్తుతింపబడినటువంటి దేవీ తత్వము? ఈ స్తోత్రంలో స్తుతింపబడినటువంటి లేక వర్ణింపబడిన పరబ్రహ్మ స్వరూపిణి సత్యం, శివం, సుందరం అనేటటువంటి వాటిలో సుందరం అనేటటువంటి లక్షణాన్ని తీసుకుని సౌందర్య లహరిని రచించారు. 41 శ్లోకాల వరకు ఆనందలహరిగా జగన్మాత మంత్రయంత్రాలను వర్ణించి 42 నుండి 96 వరకు శ్రీదేవి యొక్క స్థూల రూపాన్ని వర్ణిస్తారు. 32, 33 శ్లోకాలలో దేవి యొక్క మంత్రాత్మక సూక్ష్మ రూపాన్ని వర్ణిస్తారు. 15 నుండి 20 వరకు గల శ్లోకాలలో స్థూల, సూక్ష్మ, మంత్రాత్మక రూపాలు రెండూ చెప్పబడ్డాయి. మిగిలిన శ్లోకాలలో చాలా వరకు శ్రీదేవి యొక్క తాత్విక రహస్యాన్ని ప్రతిపాదించారు. దేవి తాత్విక రూపం అంటే సహస్రార చంద్రబింబంలోని షోడశ కళ 16వ కళ. చంద్రునకు 16 కళలు ఉన్నట్లు సహస్రార చంద్రబింబంలో 16 కళలుంటాయి. ఇందులో ఎప్పుడూ నశించకుండా సదా ఉండేటటువంటి కళ సదాకళ అంటారు. ఇదే ఈ సదాకళనే ఆయన సౌందర్యలో ప్రతిపాదించారు, సౌందర్య లహరిలో ప్రతిపాదించారు. దీనినే ధ్రువ అంటూ బృహదారణ్యక ఉపనిషత్తు మనకు ప్రజెంట్ చేస్తుంది. ఇక వస్తువేమిటి? లలితా సహస్రంలో చివరి నామం ఏమిటి? శివశక్త్యైక రూపిణి అనుంది. అంటే శివ శక్తి ఒకటే రూపము, ఏకరూపిణి, శివశక్త్యైక రూపిణి. శివునికి శక్తికి భేదం లేదని, వారిద్దరూ ఒకే రూపమని దాని అర్థము. అదే అభేదాన్ని వివరిస్తూ సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్త అనే మొదటి శ్లోకం ప్రారంభించబడుతుంది. 9-10 శ్లోకాలలో సహస్రార కమలము, షట్చక్ర భేదన విషయాలు ప్రస్తావించబడతాయి. 11వ శ్లోకంలో శ్రీచక్ర స్వరూపము వివరించబడినది. 32-33 శ్లోకాలలో శ్రీ విద్యా మంత్రమైనటువంటి విద్యలను గురించి వివరింపబడినది. 99వ శ్లోకంలో ఈ స్తోత్రము యొక్క ఫలశ్రుతి చెప్పబడినది. శ్రీదేవి యొక్క తాత్విక రూపాన్ని ఆనందలహరి అని పిలువబడే శ్లోకాలలో ఎక్కువగా వివరించారు. మొత్తము 3 ప్రక్షిప్త శ్లోకాలున్నాయి. ఇంటర్పోలేషన్స్ అంటారు ప్రక్షిప్త శ్లోకాలను. అంటే మనకు దక్షిణాదిలో 103 శ్లోకాలతో దొరుకుతుంది.
మనము 100 శ్లోకాల అధ్యయనం ముగించిన పిమ్మట ఆ ప్రక్షిప్త శ్లోకాలను కూడా ఒకసారి చూస్తాం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు రజసత్వ తమోగుణాలకు అధిపతులని పురాణాలలో ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్రుల మహిమను ప్రతిబింబించే ప్రకృతులను, స్త్రీమూర్తులను వాణి, లక్ష్మీ పార్వతులుగా పురాణాలు చెప్తాయి. త్రిమూర్తుల మహిమలు ప్రతిబింబించని ప్రకృతిని పరాప్రకృతి లేక పరాశక్తి లేక ఆదిశక్తి అంటారు. శాక్తేయ ఆరాధనలో ఈ పరాశక్తిని ప్రపంచానికి మూల కారణంగా చెప్తారు. పరాశక్తి కలిగిన వాడు శక్తుడు, సదాశివుడు. సదా అనే కళతో కూడి ఉన్నటువంటి పరాశక్తితో కూడి ఉన్న శివుని సదాశివుడు అంటారు. ఈ పరాశక్తి అధీనంలోనే త్రిమూర్తులు ఉండి సృష్టి, స్థితి, లయ కార్యాలను ఆమె ఆజ్ఞానుసారంగా చేస్తారు అనేటటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి గట్టి నమ్మకం. అటువంటి సదాశివుని భార్యగా చెప్పబడేటటువంటి పరాశక్తియే ఈ సౌందర్య లహరికి విషయము. సౌందర్య లహరిని పాశ్చాత్యులలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆయన తెలుగులో వ్యాఖ్యానం రాశారు. చూడండి, పాశ్చాత్యులు వచ్చి సౌందర్య లహరి సంస్కృతంలో ఉన్నదాన్ని చదివి తెలుగులో వ్యాఖ్యానం రాశారు. విలియం నార్మన్ బ్రౌన్ అనే అమెరికా దేశస్థుడు ఇంగ్లీష్లోకి వ్రాశారు. చిత్రములతో సహా ప్రకటించారు. శివానంద స్వామి అనే కలమ పేరు కలిగినటువంటి సర్ జాన్ వుడ్రాఫ్ అనేటటువంటి ఆంగ్లేయులు ఆనందలహరి భాగానికి వ్యాఖ్యానం రాశారు. ఫిలడెల్ఫియా విశ్వవిద్యాలయంలో ఈ స్తోత్రంలోని ప్రతి శ్లోకానికి పెయింటింగ్స్ ఉన్నట్టుగా కంచి పరమాచార్య వారు తెలియజేశారు. శంకరుల మంత్రమయ వాణియే సౌందర్య లహరి. మంత్ర, తంత్ర, యంత్ర, యోగ, సౌందర్య సమన్వితమైన దేవి స్తోత్ర గ్రంథము. ప్రతి శ్లోకము మంత్రపూతమైనదే. ప్రతి శ్లోకానికి యంత్రము, ఆరాధనా పద్ధతి వేరుగా ఉంటాయి. అయితే మనం యంత్రాల జోలికి, ఆ పూజలకు, ఆరాధనలకు పోము. ఈ గ్రంథం పారాయణం వలన 99వ శ్లోకంలో ఫలస్థుతి చెప్పబడినది. విద్యా, సంపద, ఐశ్వర్యము, సౌందర్యము, చిరంజీవిత్వము, జీవన్ముక్త స్థితి, బ్రహ్మానంద స్థితి కలుగుతాయని భగవత్పాదులే చెప్పి ఉన్నారు. దీనిలో నుండి ఒక్కొక్క శ్లోకము ఒక మహామంత్రం. ఈ గ్రంథంలో శంకరుల చిత్ర విచిత్ర కవిత, శిల్ప సౌందర్యం కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎంతటి మహాకవి ఈ అద్వైతిలో ఉన్నారా అనేటటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. శ్లోకాలన్నీ అందమైనటువంటి శిఖరిణి అనే వృత్త ఛందస్సులో వ్రాయబడ్డాయి. పుష్పదంతుని శివమహిమ స్తోత్రం, శివమహిమ అనేటటువంటిది కూడా శిఖరిణి వృత్తంలోనే ఉంటుంది. కాబట్టి మంత్రతంత్రాలపై విశ్వాసం లేని వారు కూడా శంకరుల కవితా సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడానికైనా సౌందర్య లహరిని చదివి తీరవలసినది. చిదంబర క్షేత్రంలో ఉన్నటువంటి శివకామ సుందరీదేవిని త్రిపుర సుందరిగా వర్ణిస్తారు. ఆ త్రిపుర సుందరినే పరమేశ్వరిగా భావించి శంకరుడు ఈ స్తోత్రాన్ని వ్రాశారని కొందరు పండితులు చెప్తారు. సామాన్యులకు అర్ధకామాలకు లోనగడం సహజమే. అందులో కూడా ఈజీగా ఏదైనా మనకు వచ్చేస్తుంది అంటే తంత్రాలతోనో, మంత్రాలతోనో, యంత్రాలతోనో, ఉపాసన, హోమము, తర్పణము, బలి, అష్టోత్తర నామాలు, హృదయ పంజరము, కవచము ఇవన్నీ చేసేద్దాం, సులభంగా శక్తిని పొందేద్దాం, రకరకములైనటువంటి అలౌకిక శక్తులు పొందుదాం అంటూ ఉపాసించిన వారికి అణిమాది సిద్ధులు చేకూరుతాయని చెప్పడం వలన తంత్రోక్త మంత్ర ఉపాసనల యందు ఉపాసకులు స్తంభన, మోహన, వశీకరణ, ఆకర్షణ, మారణ, ఉచ్చాటనాది క్రియలందును ప్రవీణులవుతారని మనకు తెలియవస్తుంది. స్వార్థపరులైన వాళ్లకు పాపభీతి ఉండదు కదా. కాబట్టి తాంత్రికులైన వాళ్ళు వామాచార పరులై హింసా మార్గాన్ని చేపట్టి నిరంకుశులై ప్రజాద్రోహాన్ని చేస్తూ ప్రజలకు భీతిని కలిగించి ఇష్టం వచ్చినట్లు గాథలు సృష్టిస్తారు. దీన్ని బట్టి తంత్ర మార్గము పెడదారిన బట్టి ఏ దేశంలోనైనా అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు ఆ తాంత్రికులకు ఒక పాఠం చెప్పడానికి ఇటువంటి మహానుభావులు ఉద్భవిస్తారని, ఈ వామాచారాన్ని చక్కగా పక్కకి త్రోసి సరైనటువంటి శిష్టాచారాన్ని నెలకొల్పుతారని తెలుస్తోంది. వామాచారంలో
పశుబలి, నరబలి, స్త్రీ బలి, బాలబాలికలకు బలి ఇచ్చుచున్నారు. ఇది వామాచారం అంటారు. మహాత్ములు కొందరు జన్మించి ఉత్తమమైనటువంటి తంత్రాలను గ్రహించి వామాచారాన్ని నిరసించి సమయాచారాన్ని, వేద ధర్మానుకూలాన్ని అనుష్ఠాతలకు అనువుగా ప్రవేశపెడతారు. అట్టి వారిలో శంకర భగవత్పాదులు అగ్రగణ్యులు. వీరు శివాంశమున జన్మించినటువంటి మహానుభావులని ప్రతీతి. ప్రజలు తంత్రములకు కుతంత్రములకు లోనై అర్థకామ పరులై కేవలము ఇంద్రియ చాపల్యంతో కృంగిపోవటం చూసి సర్వ విధముల చేతను సత్పథాన్ని చూపి ప్రజలను ఉద్ధరించడానికి బద్ధకంకణులైనటువంటి శంకరులు సౌందర్య లహరి అనే ఒక దేవి స్తుతి గ్రంథాన్ని రచించారని పెద్దలు నమ్ముతారు. ప్రజలకు ధర్మాన్ని చూపి సద్ధర్మ ఆచరణాన్ని, సమయ మార్గంలో దేవిని ఉపాసించడంలో ఐహిక ఆముష్మిక సుఖములే కాక మోక్షము సైతము లభించునని చెప్పడానికే సౌందర్య లహరి వ్రాయబడినది. 75వ శ్లోకంలో ద్రవిడ శిశువు అంటారు. ఎవరు ఆ ద్రవిడ శిశువు? ఆ బాలుడు ఏతత్ స్తోత్రకర్త, ఈయనే అని. అలాగే 99వ శ్లోకంలో సమయనాం సేవకానామితి భగవత్పాద మతతత్వం అని పేర్కొని ఉన్నారు. అన్నీ కూడా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని ఇప్పుడు చెప్పుకున్నటువంటి 97వ శ్లోకం కూడా పరతత్వాన్నే బోధిస్తుంది. ఉపసంహారాలు అద్వైత మార్గంలో నెలకొని ఉన్నాయి. భ్రమయసి అనే క్రియామూలంగా ఈ ప్రపంచమంతా భ్రమ అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటటువంటి వారి ముఖ్యమైనటువంటి స్తోత్రాన్ని మనకు బోధిస్తున్నారు. తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం అంటూ 22వ శ్లోకంలో చెప్తారు. అంటే సాయుధ్య పదవిని పొందడానికి అమ్మ పాదాలే మార్గం అంటూ చెప్పారు. శంకరుడు ప్రతిష్ఠించినటువంటి ఈ ఇప్పుడు చెప్పుకున్న పీఠాలలో శ్రీచక్రమ పూజ, శ్రీదేవి ఉపాసన జరుగుతూనే ఉంది. ద్రవిడ శిశు అనేటటువంటి 75వ శ్లోకంలోని ప్రయోగము, 98వ శ్లోకంలోని పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణయజన జలం అంటారు. నీ పాదముల నుండి మీ పాదములు కడుగగా వచ్చినటువంటి నీటిని ఈ విద్యార్థి త్రాగాడు అన్నారు. ఈ విద్యార్థి, ఈ శిశువు ఎవరు? శంకరులు కాక మరెవ్వరూ కాదు, వారే. భగవత్ సృష్టి అతి సుందరం, మనోహరం. ఆ సౌందర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించి ఆనందించాలి అంటే ఆ భగవంతుని అనుగ్రహం కావాలి. ఈ సౌందర్యము దృశ్యంలో గాని విషయంలో గాని ఉంటుందా, లేక చూచేవాని చైతన్యంలో ఉంటుందా అనేది పెద్దలు వేసేటటువంటి ప్రత్యేకమైన మీమాంస. ఎవరికైతే పరమాత్మ కృపాదృష్టి విరివిగా లభిస్తుందో ఆ వ్యక్తికి మాత్రమే ఈ సౌందర్యమును ఆస్వాదించి అనుభవించి ఆనందించే యోగ్యత కలుగుతుంది. అపర శంకరులైన ఆదిశంకరులు ఇటువంటి సాధనం ద్వారా పరిమితి లేని ఆనందాన్ని భక్తులకు పంచిపెట్టే ఉద్దేశంతో చేసినటువంటి మహోపకారము సౌందర్య లహరి. ఈ ఆనందానికి అవధులుండవు. ఈ ఆనందాన్ని అభ్యసించిన వాడికి బయట ఆనందం వెతికే అవసరమే ఉండదు. తన యొక్క స్వరూపమే ఆనందము అనే జ్ఞప్తి నిరంతరం పాదుకుంటుంది. ప్రస్తుతంగా ఉన్నటువంటి తామసిక రాజసిక చిత్తవృత్తుల కలగల్పు వ్యక్తులలో ఉంటుంది. ఇలా ఒక స్వార్థ దృష్టితో కాక వస్తుస్థితిని పరికించి అభినందించాలి. కామదృష్టిని విడనాడాలి. అభ్యాసంతో మననం చేయించేందుకు శంకర భగవత్పాదుల విధానమే సౌందర్య లహరి. మూర్తిభవించిన సౌందర్యంగా జగన్మాతను కొనియాడే ఉపాసనా స్థానమే ఈ గ్రంథము. మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులను శివానంద లహరి, సౌందర్య లహరి స్తోత్రముల ద్వారా జగద్గురువులు విభిన్న కోణాలలో చూపించారు. అంతఃసౌందర్య నిశ్చమ శక్తి ప్రభావాన్ని అనుభవించే యుక్తి ఇంకొకటి ఈ శ్లోకాలలో గోచరిస్తుంది. మనం ఏమండి, అంతరాయానికి క్షమించండి, మీరు ఏమైనా స్లైడ్స్ ఏమైనా చూపిస్తున్నారండి? ఏం లేదండి, అలా చెప్తున్నాను అంతే. ఏం స్లైడ్స్ చూపించట్లేదు. సరే ఓకే, సారీ. సౌందర్యాన్ని మనం గ్రహించడానికి ఇటువంటి శ్లోకాలే మనకు నిదర్శనం. ఇది
సాహిత్య విద్యార్థులకు పాఠ్య గ్రంథంగాను, భక్తులకు పారాయణ గ్రంథంగాను, ఉపాసనాపరులకు మంత్రశాస్త్ర గ్రంథంగాను, తత్వచింతకు చింతన చేసేవారికి అద్వైత పరమార్థ బోధికగాను పలు రీతులలో ప్రసిద్ధమైనటువంటి గ్రంథం. ఒకనాడు శిష్యులు శంకరులను చేరి చుట్టూ కూర్చున్నారు. గురువర్య, ఇప్పటిదాకా విష్ణు సహస్రనామ భాష్యము, ఉపనిషత్తుల భాష్యము, బ్రహ్మసూత్రాల భాష్యము, ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పుకున్నాం. శ్రీ విద్యని గురించి చెప్పాలి అంటే కామకళా విలాసము, యోగిని హృదయము, సుభగోదయ స్థితి, త్రిపుర రహస్యము, శ్రీదేవి భాగవతము, లలిత రహస్యనామాలకు భాష్యము, చండీ సప్తశతికి భాష్యము చాలా అవసరమని పెద్దలు చెప్తారు. మీరు వీటన్నిటినీ మాకు ముందే బోధించి ఉన్నారు. ఇప్పుడు సౌందర్య లహరి అనేటటువంటి ఈ మీ యొక్క భగవతి యొక్క సౌందర్యాన్ని ప్రతిపాదించే ఈ శ్లోకాలను మీ నోటి ద్వారా వినాలని వచ్చినాము. శిష్యులు కోరగా సౌందర్య లహరిని వారు వ్రాసి కృతార్థులను చేశారు అంటూ చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా పంచయతనం అంటారు. పంచయతనం అంటే ఇప్పుడు చెప్పుకున్నాం. ఆకాశతత్వం అంటే శివుడని, వాయుతత్వం అంటే సూర్యుడని, అగ్నితత్వం అంటే అంబికయని, జలతత్వం అంటే నారాయణుడు అని, పృథ్వీతత్వం అంటే గణపతి అని. ఈ 5 కాక సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ప్రత్యేకమైన అర్చన చెప్తే షణ్మతాలు అవుతాయి. మననాత్రాయతే ఇది మంత్ర అంటారు. మననం చేయడం వలన మననం చేసేవాడిని రక్షించేది మంత్రము. అయితే ఉపాసనా క్రమంలో పురుష దేవతలను ఉపాసిస్తే మంత్రాలని, స్త్రీ దేవతలను ఉపాసనకు ఉపయోగించే వాటిని విద్య అని అంటారు. చేత దీనిని శ్రీ విద్య అంటారు. సృష్టికి మూలమైన వారు త్రిశక్తులు. వారే ఈరోజు, రేపు, ఎల్లుండి అర్చించబడేటటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. ఇటువంటి త్రిశక్తులను సృష్టించినది ఆది పరాశక్తి. వీరంతా ఆ దేవి యొక్క అంశాలే. అందుకే ఆమెను ముగురమ్మల మూలపుటమ్మ అంటారు. శక్తిమయమైనది ఆ దేవి. భోగభాగ్యాలు కావాలంటే పరాన్ని వదిలేయాలి. అలాగే మోక్షం కావాలంటే ఈ లోకంలో పొందే సుఖాలను వదిలేయాలి అనేటటువంటి భావనను కొంచెం పలచన చేసి పరమేశ్వరుని అర్చించే వారికి ఇహం కావాలంటే ఇహం, పరం కావాలంటే పరం, ఏది కావాలంటే అది వస్తుంది అంటూ తెలియవస్తుంది. శ్రీ సుందరి సేవన తర్పణానాం భోగైశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అన్నారు పెద్దలు. ఏమంటే దేవతలు మన కోరికలను తీర్చగలుగుతారు, కానీ మోక్షాన్ని ఇవ్వలేరు, శాశ్వతత్వాన్ని ఇవ్వలేరు. కానీ అమ్మ రెండూ చేయగలరు. భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అన్నారు. మోక్షం కావాలంటే పరమేశ్వరునే అర్చించాలి. ఆమె ఏదైనా ఇవ్వగలిగినటువంటి సమర్థ. అటువంటి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించే మంత్ర, యంత్ర, తంత్రాలనే శ్రీ విద్య అంటారు. ఎవరు ఈ పరమేశ్వరి? ఆమెను గురించి ఎలా ఉపాసించాలి? ఆవిడ తత్వం ఏమిటి? మంత్రయంత్ర తంత్రాలను గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఇగో ఇవే అవి. త్రిపురోపనిషత్తు, త్రిపుర తాపినీ ఉపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, బృహ్వచ్చోపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతి ఉపనిషత్తు, సీతోపనిషత్తు, సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్తు, లలిత రహస్య ఉపనిషత్తు అనే 9 ఉపనిషత్తులలో ఆ పరాశక్తిని గూర్చినటువంటి, శ్రీ విద్యను గూర్చిన, పరమేశ్వరుని గూర్చిన తత్వాన్ని, మంత్ర యంత్ర తంత్రాలను వర్ణించి చెప్తారు. దేవతలంతా ఆ పరమేశ్వర దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వెవరవు అని అడిగారు. అప్పుడు ఆమె నేను పరబ్రహ్మ స్వరూపిడిని, నా వలననే ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది. శూన్యము, అశూన్యము, ఆనందము, దుఃఖము, జ్ఞానము, అజ్ఞానము అంతా నేనే.
ఈ జగత్తులో పంచభూతాలు నేనే, వేదము నేనే, అవేదము నేనే, అఖిల జగత్తు నేనే, విద్య నేనే, అవిద్య నేనే, క్రింది భాగం నేనే, పై భాగం నేనే, మధ్య భాగం నేనే, అంతా నేనే. నేను రుద్రులలో ఉంటాను, ఆదిత్యులలో ఉంటాను, మనువులలో ఉంటాను, వసువులలో ఉంటాను, మరుత్తులలో ఉంటాను, విశ్వదేవతలలో ఉంటాను. ఇంద్రుడు, అగ్ని, అశ్విని దేవతలు, త్వష్ట, పూష, భగుడు మొదలైన వారందరినీ నేనే ధరిస్తున్నాను. విష్ణువు, వామనుడు, ప్రజాపతి, బ్రహ్మ వీరందరినీ ధరిస్తాను. నాకు కారణము నేనే అంటుంది ఆ పరమేశ్వరి. అటువంటి పరమేశ్వరి ఆధారణమే ఆరాధ్యమే ఈ శ్లోకానికి మాతృక. త్రిమూర్తులు ఆమెను పరిపరి విధాల స్తుతిస్తారు. స్తుతించినప్పుడు ఆమెను అడుగుతారు, అమ్మా నీవు స్త్రీవా పురుషుడవా, లేక ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే వాక్యానికి లక్ష్యార్థం నీవేనా, వివరించవలసినది అంటారు. ఉపాధి భేదం వలన రెండు విధాలుగా అద్దంలో కనిపించే ప్రకృతిలాగా క్రియా సమయంలో భిన్నత్వం కనిపించిన పరమ అవస్థ యందు బ్రహ్మ పదార్థం ఒక్కటే, దానికి వైవిధ్యం లేదు. సృష్టి సమయంలో గాని ప్రళయ కాలములో గాని నాకు స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. ఈ సృష్టిలో నాకన్నా వేరైన పదార్థము ఏదీ లేదు. నేహనానా అస్తి కించన అంటూ ఆమె జవాబు చెప్తుంది. ఈ జగత్తులో బుద్ధి, మతి, ధృతి, శ్రీ, విద్య, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, కాంతి, నిద్ర అంతా నేనే. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి వాగ్రూపాలు నేనే. బ్రహ్మ మొదలైన అష్టమాతృకలు నేనే. మంచులోని చలదనాన్ని నేనే, అగ్నిలోని వేడివిని నేనే, సూర్యునిలోని తేజస్సును నేనే. నేను లేనిది ఏదీ లేదు. ఈ జగత్తంతా నా నుంచే ఆవిర్భవించింది అంటుంది పరమేశ్వరి. ఈ గ్రంథం ముందే చెప్పుకున్నాము 2 భాగాలుగా ఉంటుందని. ఆనందలహరి మొదటి 41 శ్లోకాలని, మిగతా భాగాన్ని 42 నుండి 100 వరకు ఉండేటటువంటివి పరమేశ్వరి యొక్క కిరీటంతో ప్రారంభించి 91వ శ్లోకం వరకు ఆమె పాదాల వరకు ఉన్న స్థూల రూప వర్ణన ఉంటుంది. 92 నుంచి 97 వరకు దేవి అనంత స్వరూపం వర్ణించబడుతుంది. 98లో కవి ప్రార్థన, 99వ శ్లోకంలో ఉపాసకునికి వచ్చేటటువంటి ఫలశ్రుతి, 100వ శ్లోకంలో కవి తన నిరహంకారత్వాన్ని చూపుతూ పరమేశ్వరి దయ వలననే ఈ గ్రంథాన్ని ఆమెకు చెప్పాను అంటూ చెప్తారు. ఈ విధంగా ఎన్నో విషయాలతో నిండినటువంటి ఈ సౌందర్య లహరిలో అనేక మంత్ర, యంత్ర, తంత్ర రహస్యాలు ఉన్నాయి. మంత్రోపదేశం లేనటువంటి మనబోటి వారు ఈ సౌందర్య లహరిని చదువవచ్చునా అని అనుమానం రావచ్చు. అట్టి వారు కూడా సాక్షాత్ పరమేశ్వరి స్వరూపులే, అవధూత స్వరూపులే. అటువంటి వారు ఈ శంకర గురువులను గురువుగా భావించి వీటిని చదువుకోవచ్చు. మనకు ఏ విధమైనటువంటి ఆపదలు రావు, అన్ని శుభాలే జరుగుతాయి. విధంగా అత్యంత ముఖ్యమైనటువంటి ఈ విషయాలను తెలుసుకున్నాం. ఇంకా 1-2 అంశాలను చెప్పుకోవలసి ఉంది. వాటిని కూడా ఒక్కసారి ప్రస్తావించుకొని ఈనాటి అధ్యయనాన్ని మనము ముగిస్తాం. ఈ కొన్ని విశేషాలను చూసి ఉన్నాం కదా. ఇప్పుడు ఆ తరువాత మనము ఏ గ్రంథాలను చూడబోతున్నాము అనే విషయాన్ని చెప్పుకుందాం. సాధకానాం హితార్థాయ బ్రహ్మణం రూపకల్పన. ఎందుకంటే ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మానికి దేవి, పరమేశ్వరి, పరాశక్తి, ఆదిశక్తి అనేటటువంటి రూపాన్ని ఇవ్వడం. సాధకానాం హితార్థాయ బ్రహ్మణం రూపకల్పన అంటే సాధకుల యొక్క హితమును కోరి బ్రహ్మకు రూపాన్ని కల్పించి చెప్తారు. నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ రూపంగా వర్ణించి చెప్తారు. ముందే చెప్పుకున్నాం పోయినసారి. లొల్ల లక్ష్మీధరుడనే మహాత్ములు ప్రశస్తమైన సంస్కృత వ్యాఖ్యానాన్ని అందించారని 36 వ్యాఖ్యానాలు సంస్కృతంలో సౌందర్యలహరికి కానవస్తున్నాయని తెలుసుకున్నాం. వాటిలో లొల్లవారి వ్యాఖ్యానము అత్యంత ప్రశస్తమైనది. మనమేం చేస్తాము, మన అధ్యయనంలో
లక్ష్మీధరులు వ్రాసిన సంస్కృత వ్యాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని దానికి తెలుగు చెప్పుకుంటాం. సంస్కృతంలో ఆ వ్యాఖ్యానము మీకు చూపించను, కానీ ఆ పుస్తకము మీకు పీడిఎఫ్గా అందించబడుతుంది. దాంట్లో సంస్కృతం తెలిసిన వాళ్ళ ఆ వ్యాఖ్యానాన్ని చూస్తూ కూడా మనము తెలుగులో వివరించే వివరణను తెలుసుకోవచ్చు. రామలింగేశ్వరరావు గారు, తుమ్మల రామలింగేశ్వరరావు గారు వ్రాసినటువంటి సమయమోదిని అనే వ్యాఖ్యానాన్ని కూడా, అది లక్ష్మీధరుల వ్యాఖ్యానానికి అనుసరణము కాబట్టి దానిని కూడా మనము సూచిస్తాము. పోచనపెద్ది కామసత్యనారాయణ గారి వ్యాఖ్యానము, చెదలవాడ జయరామ శాస్త్రి గారి వ్యాఖ్యానాలను కూడా మనము అధ్యయనం చేస్తాం. ముఖ్యమైనది ఏమిటంటే లక్ష్మీధరుల సంస్కృత వ్యాఖ్యానానికి వారే తెలుగు పద్యాలు వ్రాసినట్టు తెలియవస్తుంది. ఒక్కొక్కసారి ప్రతిసారి కూడా ఒక్కొక్క శ్లోకాన్ని చూస్తూ లక్ష్మీధరుల వ్యాఖ్యానంతో పాటు ఆ తెలుగు పద్యాన్ని కూడా చదువుకుంటాం. అంతేకాకుండా ప్రాజ్ఞులు, గురువులు ఏం చెప్తారంటే సౌందర్యలహరి స్తోత్రాలను పఠించినప్పుడు ఒక్కొక్క స్తోత్రాన్ని ముగిస్తూ శివానంద లహరి శ్లోకాన్ని కూడా అదే నెంబర్ దాన్ని చదవాలి అంటారు. అంటే 1వ సౌందర్య లహరి శ్లోకాన్ని విశ్లేషించుకొని 1వ శివానంద లహరి శ్లోకాన్ని కూడా పఠించి మనము అధ్యయనాన్ని ముగిస్తాం. నటరాజ గురువు గారు ఆంగ్లంలో గణిత శాస్త్రపరమైన వ్యాఖ్యానాన్ని వ్రాశారు. దానిని అవసరం మేరకు మనము ఉపయోగించుకుంటాం. పరమార్థానంద కాదు, పరమానందనాథ అనేటటువంటి వారి వ్యాఖ్యానం కూడా మీకు పీడిఎఫ్గా ఇవ్వబడినది. దానిని కూడా చూస్తాం. పప్పు వేణుగోపాలరావు గారు అనే ఆయన ద సైన్స్ ఆఫ్ శ్రీ విద్య అని ఆంగ్లంలో వ్రాసి ఉన్నారు. దానిని కూడా శ్రీ విద్య విశేషాలు చెప్పుకునేటప్పుడు స్పృశిస్తాం. స్వామి తపస్యానంద వారి ఆంగ్ల వ్యాఖ్యానం చెన్మయ మిషన్ పబ్లికేషన్, దాన్ని కూడా మనము చెప్పుకుంటాం. దాంతోపాటు గట్టు నారాయణజయ గురువు గారు, మన గురువు గారు సరళమైనటువంటి గీతాలతో ఇచ్చినటువంటి విశ్లేషణను కూడా చూస్తాం. ఇంకా ఆన్లైన్లో ఉన్నటువంటి వీడియోస్, టెక్స్ట్ వాటన్నింటినీ మనం చూస్తాం. ఈ స్లైడ్ ఎందుకంటే మనం వచ్చే వారం నుండి, మంగళవారం నుంచి అధ్యయనం చేయబోయే వాటిలో ఈ మహానుభావుల యొక్క వ్యాఖ్యానాలను స్పృశించి వాటిని అందులో మనము అధ్యయనం చేసి చక్కగా లోతుగా పోతాం. కాబట్టి వాళ్ళందరకు ఒక కృతజ్ఞతాపూరితమైనటువంటి నమస్కారాలు తెలియచేయడానికే ఈ స్లైడు పెట్టబడినది. అంతేకాకుండా యా మాయేతి చ కథ్యతే శృతిముఖే సర్వం యయా కల్పితం, యా మాయేతి చ కథ్యతే, యా ఏ అమ్మాయితే మాయా ఇది అని కథ్యతే చెప్పబడు, శృతిముఖే సర్వం యయా కల్పితం, ఏ పరమేశ్వరి నుండి, ఆ పరబ్రహ్మము నుండి, శృతిముఖే అంటే వేదములు, వేదాంతములు అనే ముఖముగా వాటి ద్వారా కల్పితమవుతున్నాయి. శ్రీ విద్యేతి చ తాంత్రికోచిదితి, శ్రీ విద్యా ఇతి తాంత్రిక, తాంత్రిక విద్య, చిత్ ఇతి చిత్ శక్తి, యాం శక్తి విదుర్యోగిన, ఎవరి శక్తిని యోగిన విదుహు తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు ఆ శక్తిని? శ్రీ విద్యాశక్తి, తాంత్రిక శక్తి, చిత్ శక్తి అని తెలుసుకుంటారు. సౌందర్యం భువి వర్ణితం, సత్యం శివం సుందరంలో సత్యస్వరూపాన్ని, శివస్వరూపాన్ని అంతర్లీనం చేసి సుందర రూపాన్ని బయటకు పెడతారు, వర్ణిస్తారు. ఎవరు? గురుణా, పరమ గురువైన శంకరుడు. స్తోత్రే లహర్యాం తుయత్, స్తోత్ర లహరి, స్తోత్ర ప్రవాహంలో ఎవరైతే పెట్టారో అట్యత్, ఏదైతే ఆ విధంగా వర్ణించబడినదో సౌందర్య లహరి అని, తాం అటువంటి సాదాఖ్య కలాం, సాదాఖ్యము, సాదా అనే పేరు కలిగినటువంటి 16వ కళము. ఇదే 16 కళల పురుషుడు అంటూ మనము ప్రశ్నోపనిషత్తులో నేర్చుకోబోతున్నాం. ఈ 16 కళల పురుషుడులోనే స్త్రీయే పురుషుడు. సాదాఖ్య కళ అంటే భగవతి, భజే భగవతి. ఆవిడ ఎక్కడున్నారు?
శ్రీచక్రమధ్యస్థితాం. శ్రీచక్రం ఏమిటి? శ్రీచక్రము మన మనోఫలకాలే శ్రీచక్రం. వాటి మధ్యను స్థితాం ఉన్నటువంటి యమ్మను మనము కొలుస్తాం. యా మాయేతి చ కథ్యతే శృతిముఖే సర్వం యయా కల్పితం శ్రీ విద్యేతి చ తాంత్రికోచిదితి యాం శక్తి విదుర్యోగిన సౌందర్యం భువి వర్ణితం చ గురుణా స్తోత్రే లహర్యాం తు యత్ తాం సాదాఖ్యకలాం భజే భగవతీం శ్రీచక్రమధ్యస్థితం. ప్రణతులు శంకర గురునకు ప్రణతులు యతిమౌళి గౌడ పాదార్యునకున్. యతిమౌళి ఎవరు? గోవింద భగవత్పాద గురువు గారి గురువు. యతీశ్వరులకే మౌళి స్థానంలో ఉన్నాయి. గౌడ పాదార్యునకున్, ఆయన గురువుగారైన గౌడ పాదాచార్యులు ఇందుకు శుభగోదయ స్తోత్రాన్ని రచించి సౌందర్యలహరికి ఒక ప్రాతిపదికను ఇచ్చారు. ప్రణతులు గంగాధరునకు, శివస్వరూపానికి ప్రణతులు లేక ప్రణతులు గంగాహరునకు అని కూడా రాసుకోవచ్చు. గంగహరుడు అనే ఆయన తాంత్రిక రహస్యాలతో కూడినటువంటి సౌందర్యలహరి వ్యాఖ్యను రాశారు. దానిని మనం చదవం, కానీ ఆ గంగాధరుని గంగహరుని ఒక్కసారి స్మరించుకున్నాం. ప్రణతులు లక్ష్మీధరునకు. ఎవరండి లక్ష్మిని ధరించిన వారు? మహావిష్ణువు. ఆ మహావిష్ణువుకు ప్రణతులు. అంతేకాకుండా లక్ష్మీధర కవి అనే ఆయన లొల్ల లక్ష్మీధరులు మనకు ఈ సంస్కృత వ్యాఖ్యానాన్ని అందించారు. ఆయనకు కూడా నమస్కారాలు. వీళ్ళందరూ ఎవరండి? పరమాత్మునకు, ఆ పరమాత్మ స్వరూపులైన వీరందరికీ నమస్కారం. ప్రణతులు శంకర గురునకు ప్రణతులు యతిమౌళి గౌడ పాదార్యునకు ప్రణతులు గంగాధరునకు ప్రణతులు లక్ష్మీధరునకు పరమాత్మునకు. హరి ఓం. ఇక్కడితో ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుంది. న్యంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే. న్యంకాకరేవ పుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకరి మేహి గిరిజం. త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకరి మేహి గిరిజం. శంకాశిలా నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో. శంకాశిలా నిశితటంకాయమాన పద సంకాశమాన సుమనో. ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలం. శశి సంకాశ వక్త్ర కమలం. శశి సంకాశ వక్త్ర కమలం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. Thank you.